వీక్షకులకు నమస్కారం. తాటి ముంజలతో రకరకాల కూరలు చేస్తున్నాను. వీడియోలు ఛానల్లో ఉన్నాయి చూడండి. తాటి ముంజలు తెచ్చి కడిగి తోలంతా వలుచుకుని ఆ నీళ్ళు ఒక గ్లాసులో పోసుకుని, ఇది శనగలతో ఒక కూర, తోటకూరతో ఒక కూర, టమాటాతో వేసి రెగ్యులర్గా చేసుకునే కూర చేసాము. అయితే టమాటాతో వేసి చేసే కూరలో కొద్దిగా అల్లం వెల్లుల్లి ఘాటు ఎక్కువైంది. అయితే దాన్ని శనగలు, ఆలుగడ్డ, క్యారెట్ వేసి చేసినప్పుడు ఆ ఘాటు దానికి సరిపోయింది. ఇది మిగిలిపోయింది అన్నమాట. టమాటా ప్యూరీ వేసినా కూడా అది ఇంకా చేదు వచ్చింది అని చెప్పి మా అక్కకి చెప్పాను నేను. దాంతో మా అక్క సరే ఉండు, వెరైటీగా నీకు చేదు పోయేటట్టు ఇంకో వెరైటీ చేస్తానని చెప్పి జీడిపప్పు నానబెట్టేసింది అన్నమాట. జీడిపప్పు నానబెట్టేసి దాంట్లో ఆలుగడ్డలు ఉడికించేసి ఉల్లిపాయలు అవి వేసి కూర చేసింది. ఆ కూరలో ఈ చేదొచ్చిన టమాటా ప్యూరీ వేసిన ఇది తాటి ముంజల కూర కలిపి చేసింది అన్నమాట. టేస్టీగా రుచిగా బాగున్నాయి. అందుకని నేను ఫ్రెష్గా వీడియో తీసి మళ్ళీ కలిపి చెప్పకుండా ఏమేమి వీడియోలు చేశాను అన్ని వీడియోలు పెట్టి మరీ మీకు చూపిస్తూ చెప్తున్నాను. ఈ శనగలు, ఆలుగడ్డ, క్యారెట్ వేసిన కూర చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే అది సపరేట్ అయిపోయిందనమాట. సరిపడా ఉంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో సరిపడా ఉండేటప్పుడు బాగుంది. ఇది తోటకూర ముంజులు కూర అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు పోపు వేసింది. ఉల్లిపాయలు వేపి ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఆలుగడ్డలు ఉడికించిన ఆలుగడ్డలు వేసి వేపేసి జీడిపప్పులు కూడా నానబెట్టేసిన జీడిపప్పులు వేసి వేయించేసింది అనమాట. దీంట్లో మిగిలిపోయిన టమాటా కూర, ముంజుల కూర వేసేసి కలిపింది. ఉప్పు, కారం లాస్ట్లో సరి చూసుకుంటే కమ్మగా బాగుంది. అంతకుముందు అల్లం ఘాటు, చేదు అది ఉన్నది. అది అప్పుడు టమాటా ఇంకొద్దిగా ఎక్కువ వేసినా, ఉల్లిపాయలు వేసినా సరిపోయేది. అవన్నీ కూడా ఇప్పుడు ఆలుగడ్డలు, క్యారెట్, మళ్ళీ ఉల్లిపాయ, ఆలుగడ్డలు, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసేటప్పటికి చక్కగా సరిపోయిందనమాట. ఆ ఘాటు ఇందులో సరిపోయి టేస్టీగా ఉంది. అంటే ఇది కూడా టమాటా ప్యూరీ, ముంజులు, ఆలుగడ్డ వేసింది. ఇంతకుముందు మేము శనగలు వేసాం. శనగల బదులు జీడిపప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా రుచిగా బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, సబ్స్క్రైబ్.